హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏం చేస్తున్నాం అనుకుంటుంటే చెప్పేస్తే నేషన్ చూపిస్తే చూసండి. ఫంక్షన్కి వెళ్తామంటే చూడండి, మా పని మేము చేసుకుంటే మా చిన్నోడు పని మా చిన్నోడు చేసుకుంటున్నాడు. మంచిగా రెడీ అయిపోతున్నాడు. ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నాడో కూడా చెప్తా. వాడి పని వాడే చేసుకుంటే కొంచెం తొందరగా ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు అని. అదంతా దేనికో కూడా ఆడియో వీడియో రెండు పెడితే చూసేయండి. ఈ కొంచెం అంత క్లిప్ జర పాటతో పెడితే మంచిగా మీకు కూడా అర్థమవుతుందిగా. వాడు చేసే పాటకి, వాడు చేసే డ్యాన్స్కి, దానికి దీనికని పెడితే యూట్యూబ్ వాడు కాపీరైట్ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు నా మీదనే ఉండేటట్టు ఉంటుంది. ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కాపీరైట్ లేకపోతే కమ్యూనిటీ గైడ్లైన్ వేస్తాడు. ఆ రెండు తప్ప ఇంకేమయ్యాడు. అదే పని నేను ఏ వీడియో పెట్టినా దానికంటే ఖచ్చితంగా పడాల్సిందే. ఇంకా మా పిల్లల వీడియోలు పెడితే ఎందుకో చాలా ఖచ్చితంగా అసలు ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది. కాపీరైట్ అయినా పడుతుంది, లేకపోతే కమ్యూనిటీ గైడ్లైన్ అయినా పడుతుంది. నార్మల్ వీడియోస్ పెట్టినప్పుడు ఏమి ఉండదు. అందరికి ఇట్లనే పడతాయా లేదా నా ఒక్కదాన్నే పని కట్టుకొని మరి పసిగట్టి మరీ వేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అవునో కాదో కామెంట్ చేయండి. మీకు పడుతున్నాయో లేదో చెప్పండి ఎవరైనా చిన్నపిల్లల వీడియోలు పెడితే. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, వాడి ఇంటికాడ షూ మంచిగా పాలిష్ చేసుకొని వేసుకున్నాడుగా. వాడి కాళ్ళకి లేనే లేవు, బ్యాగ్లో ఉన్నాయి. ఇంటికాడ వేసుకొని దానికి వస్తాడు. ఇంటికి వచ్చినాక ఉన్న బ్యాగ్లోనే ఉంటే ఇంక అయ్యగారేమో ఈడ ఆడతారు. ఈ ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిన వరకే మా పని. తర్వాత బయటకు రావడం మొత్తం వాడి చేతుల్లోనే ఉండేది. వాడు ఎప్పుడైతే అలసిపోయి బయటకు పోదామంటాడు, ఇంక అప్పుడే తీసుకురావాలి. అప్పటిదాకా ఆడనే ఉండాలి. ఎండాకాలం అదే బెటర్లేండి, ఏసీ ఉండేది కాబట్టి.